మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం కాన్సిటీ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ అండ్ అలాగే పల్లి చేతంబి 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ రెండు ఒకే వీడియోలో అయితే కవర్ చేస్తున్నాం గైస్. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే రెండు మూవీ రివ్యూస్ ఒకే వీడియోలో అయితే కవర్ అవుతాయి. సో మూవీ రివ్యూస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మొదటగా కాన్సిటీ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే దీనికి డైరెక్టర్ వచ్చేసి హరీష్ దూరైరాజ్. సో రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes అయితే రిలీజ్ అయింది గైస్. అంటే అప్రాక్సిమేట్లీ 130 minutes అయితే రిలీజ్ అయింది. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి లైఫ్ ఒక్కసారిగా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో లైటనింగ్ స్ట్రైక్ తర్వాత వాళ్ళకి ఉన్న రిసిప్ట్ ప్రింటర్ మనీ ప్రింట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ సీక్రెట్ బయటికి వచ్చాక గ్రీడ్, క్రైమ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిసి స్టోరీ ఇంట్రెస్టింగ్గా డెవలప్ అవుతుంది. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫ్రెష్ ఫ్యాంటసీ బేస్డ్ కాన్సెప్ట్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. అర్జున్ దాస్ అండ్ అన్నాబెన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా డెలివరీ చేశారు. సో ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సీన్ రోల్ అండ్ మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి చాలా బాగా వర్కౌట్ చేసింది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే 150 minutes రన్ టైం అయితే కొంచెం లెంతీగా అనిపించింది. సో కొన్ని సీన్స్ అయితే ప్రిడిక్టబుల్గా అనిపించాయి. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటే బాగుండేది అని చెప్పి నా ఫీలింగ్. సో మూవీ అయితే నాకైతే నచ్చింది గైస్. మీకు లైట్ హార్టెడ్ క్రైమ్ కామెడీస్, ఫ్యామిలీ ఎమోషన్స్తో హ్యూమర్ అన్ని మిక్స్ చేసి ఇష్టమైతే మాత్రం ఈ మూవీ ఒకసారి చూడొచ్చు. సో మీరు సీరియస్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు గైస్, మేజర్ హెల్త్ కంటెంట్ ఏం లేదు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో మీకు ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ క్రైమ్ కామెడీ యూనిక్ జనర్తో ఇష్టం ఉంటే మాత్రం చాలా బాగా ఉంటుంది. సో ఇక రెండవ మూవీ రివ్యూ పల్లి చేతంబి 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే దీనికి డైరెక్టర్ వచ్చేసి డిజియో డోస్ యాంటోనీ. సో మూవీ రన్ టైం వచ్చేసి 2 గంటల 30 నిమిషాలు అయితే ఉంది గైస్. అంటే అప్రాక్సిమేట్లీ 150 minutes అయితే ఉంది. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే ఈ స్టోరీ కేరళలో పొలిటికల్ టెన్షన్స్ ఉన్న టైంలో జరుగుతుంది. ఒక కేర్ ఫ్రీ యూత్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ తర్వాత తన కమ్యూనిటీని ప్రొటెక్ట్ చేయడానికి ముందుకు వేస్తాడు. సో ఆ జర్నీలో ఆర్డినరీ పర్సన్ నుంచి కరేజియస్ లీడర్గా ఎలా మారాడు అనేది మెయిన్ స్టోరీ. ఈ సినిమా హిస్టారికల్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ మీద బేస్ అయి ఉంటుంది. 2026 వైషు సీజన్లో మేజర్ రిలీజెస్లో ఇదొకటి. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ అయితే ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే టొవినో థామస్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగున్నాయి. సో ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ ఈ మూవీకి చాలా బాగా వర్కౌట్ అయింది. సో రిచ్ ప్రొడక్షన్ డిజైన్ అయితే బాగుంది. జేక్స్ బిజాయ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో స్ట్రాంగ్ విజువల్స్ అండ్ పీరియడ్ సెటప్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్క్రీన్ ప్లే కొంచెం వీక్గా అనిపించింది. సో కొన్ని ప్లేసెస్లో స్లో పేస్గా అనిపించింది. పొలిటికల్ మెసేజ్ అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చు. కొన్ని డైలాగ్స్ ఓవర్ డ్రామాటిక్గా అనిపిస్తాయి. ఎమోషనల్ డెప్త్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేదని చెప్పి నా ఫీలింగ్. సో నా ఒపీనియన్ ప్రకారం మూవీ అయితే నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. టొవినో థామస్ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని చాలా బాగా ఉన్నాయి. సో స్క్రీన్ ప్లే స్లోగా ఉంది. సో పొలిటికల్ మెసేజ్ అందరికీ కనెక్ట్ అవ్వాలని లేదు. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు గైస్, మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఎక్స్పెక్టేషన్స్ కొంచెం కంట్రోల్లో పెట్టుకొని చూడాలి. సో మాస్ యాక్షన్ డ్రామాస్ నచ్చితే ఒకసారి చూడొచ్చు. సో స్టోరీ స్ట్రాంగ్ హిస్టారికల్ డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. పల్లె చేతంబిలో పర్ఫార్మెన్సెస్, యాక్షన్స్, విజువల్స్, టెక్నికల్ క్వాలిటీ చాలా బాగున్నాయి. కానీ స్క్రీన్ ప్లే అండ్ పేసింగ్ వీక్గా ఉండడం వల్ల గ్రేట్ సినిమాగా అవ్వలేకపోయింది. సో ఓవరాల్గా వన్ టైం వాచ్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.